హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో శ్రావణ మాసం స్పెషల్‌గా రాబోయే వరలక్ష్మి వ్రతానికి సింపుల్‌గా బ్లౌజ్ పీస్‌తో అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకోవాలనేది చూపిస్తానండి. శారీ కట్టడం రాని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అన్నమాట. ఇంకా చూడటానికి కూడా చాలా బావుంటుందండి. చూస్తున్నారు కదా! అమ్మవారైతే కళకళలాడిపోతుందన్నమాట. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా బ్లౌజ్ పీస్‌తో అమ్మవారిని ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి. ఫస్టు ఇలా డిజైన్ ఉండే బ్లౌజ్ పీస్ అయితే ఒకటి తీసుకోండి. గ్రీన్ కలర్‌లో కానీ, రెడ్ కలర్‌లో కానీ ఇలా తీసుకున్నారంటే అమ్మవారికి చూడ్డానికైతే అందంగా ఉంటుందండి. తీసుకున్న బ్లౌజ్ పీస్‌ని వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా మొత్తం ఓపెన్ చేసేసి బ్లౌజ్ పీస్‌కి ఒకవైపు వెడల్పు ఎక్కువ, అలాగే ఇంకొక వైపు వెడల్పు తక్కువగా ఉంటుందండి. వెడల్పు తక్కువగా ఉండే వైపు బ్లౌజ్ పీస్‌ని ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని, మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసుకున్నామో ఆ మడత దగ్గర చేత్తో ఐరన్ చేసినట్టుగా నీట్‌గా అనుకోవాలండి. కావాలంటే ఐరన్ బాక్స్‌తో కూడా ఐరన్ చేసుకోవచ్చండి. ఐరన్ బాక్స్‌తో ఐరన్ చేసుకున్నామంటే ఇంకా నీట్‌గా వస్తుంది. నేనైతే ఇక్కడ నార్మల్‌గానే చూపిస్తున్నానండి. ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోల్డ్‌నైతే రివర్స్‌లో వేసుకోవాలి. ఇలాగే ఒక్కొక్క ఫోల్డ్ చేసుకుంటూ బ్లౌజ్ పీస్ లాస్ట్ వరకు ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న కుచ్చులనేవి కరెక్ట్‌గా వచ్చేలాగా చూసుకోవాలండి. ఇంకా కుచ్చులనేవి పక్కకు పోకుండా అటు సైడ్, ఇటు సైడు పిన్నీసులైతే పెట్టేసుకోండి. ఇలా సేఫ్టీ పిన్నులు పెట్టుకోవటం వల్ల మనం వేసుకున్న కుచ్చులనేవి పక్కకు పోకుండా నీట్‌గా ఉంటాయండి. ఇలాగే ఒక్కొక్క మడతని నీట్‌గా ఐరన్ చేసుకున్నట్లుగా చేత్తో అనుకుంటూ లాస్ట్ వరకు మడిచేసుకోండి. ఫైనల్‌గా అయితే ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చేత్తో ఐరన్ చేసినట్లుగా బాగా నీట్‌గా అనుకొని తర్వాత కుచ్చులన్నీ సమానంగా వచ్చేలాగా చేసుకోండి. ఇలా అన్నీ సమానంగా చేసుకున్న తర్వాత ఈ చివర్లో ఒక క్లిప్ పెట్టేసుకోవాలి. అలాగే రెండవ సైడ్ కూడా ఇలా నీట్‌గా అనేసుకొని రెండవ సైడ్ కూడా క్లిప్ పెట్టేసుకోండి. తర్వాత వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని, ఇప్పుడు ఆ మధ్యలో కూడా ఒక క్లిప్ పెట్టేసుకోండి. ఇలా బ్లౌజ్ పీస్‌ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డెకరేషన్ చేసుకోవడం కోసం మీ దగ్గర ఏ డెకరేషన్ ఐటెమ్స్ ఉంటే వాటితో అయితే డెకరేషన్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కొద్దిగా డెకరేషన్ ఐటెమ్స్ ఉంటే వాటినైతే ఇలా గోడకైతే స్టిక్ చేస్తున్నానండి. వీడియో తీసుకోవడానికని వీటినైతే డబుల్ గమ్ టేప్ పెట్టేసి స్టిక్ చేశాను కానీ, ఎన్ని సార్లు ఊడిపోయినాయో ఈ వీడియో షూట్ చేసుకునేలోపు ఒక 10 సార్లైనా కింద పడింటాయన్నమాట. ఇంట్లో ఎక్కువ డబుల్ గమ్ టేప్ అయితే లేదు. అది కాక ఇక్కడ నేను పెట్టిందైతే లాస్ట్ ఇయర్‌ది కొద్దిగా ఉంటే దాన్ని అతికిచ్చి పెట్టడం వల్ల దానికి ఎక్కువ గమ్ము లేకపోవడం వల్ల ఇలా ఊడిపోయినాయన్నమాట. సో, ఫైనల్‌గా అన్నీ ఇలా పెట్టేశాను. ఇప్పుడు కలశాన్ని రెడీ చేసుకోవడం కోసం ఒక ప్లేట్‌లో కొద్దిగా బియ్యం వేసుకొని, దానిపైన ఒక చెంబు పెట్టి, చెంబులో నీళ్లు వేసి పెట్టుకోవాలి. అలాగే నీళ్ళల్లో పసుపు, కుంకుమ, కాయిన్ వేసేసి, తర్వాత అమ్మవారి ఫేస్‌ని డెకరేట్ చేసుకోవాలన్నమాట. పసుపు పెట్టేసి, పసుపు పైన కొద్దిగా కుంకుమ పెట్టేసేయాలి. ఇలాంటి అమ్మవారి ఫేసు ఫ్యాన్సీ స్టోర్‌లలో ఎక్కడైనా దొరుకుతుందండి. మీ దగ్గర ఫేస్ వెండిది ఉంటే గనక వెండిది కూడా వాడుకోవచ్చండి. నా దగ్గర కూడా వెండిదుంది కానీ అదైతే క్లీన్ చేయలేదనమాట. సో, ఈ బొమ్మతో అయితే వీడియో షూట్ చేస్తున్నానండి. ఇలా బొట్లన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం కలశం పెట్టుకున్న చెంబు పైన ఒక టెంకాయ పెట్టేసి రెడీ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీస్‌ని వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా వెనక నుంచి ముందుకు కుచ్చులొచ్చేలాగా వేసుకోవాలి. కుచ్చులు ముందుకు వచ్చిన తర్వాత చెంబు దగ్గర అటువైపు కుచ్చుల్ని, ఇటువైపు కుచ్చుల్ని కలిపేసి ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. తర్వాత మనం పెట్టుకున్న క్లిప్పులు తీసేసి కుచ్చులన్నీ ఇలా నీట్‌గా వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలి. కుచ్చులన్నింటిని ఒక్కొక్క దాన్ని నీట్‌గా విడదీసుకుంటూ పెట్టుకున్నారంటే ఇలా చక్కగా కుచ్చులైతే వస్తాయండి. ఇలా బ్లౌజ్ పీస్‌ని మొత్తం సెట్ చేసుకున్న తర్వాత వెనక వైపు కూడా బ్లౌజ్ పీస్‌ని కొద్దిగా టైట్ చేసేసి వెనకల్లా ఒక క్లిప్ పెట్టేసేయండి. మొత్తం అంతా బాగా నీట్‌గా సెట్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా అమ్మవారిని అలంకారం చేసుకోవటానికి ఇలా గోల్డ్ ఆర్నమెంట్స్‌తో రెడీ చేసుకోవాలండి.
నేనైతే ఇక్కడ ఒక చిన్న నెక్లెస్ అయితే వేసానండి. దీనికి ఇదైతే కరెక్ట్ గా సరిపోతుంది అనిపించింది అనమాట. నెక్లెస్లు దండలే వేయాలని లేదండి. మన దగ్గర ఏవి అవైలబుల్ గా ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. మొత్తం వేసుకున్న తర్వాత ఫైనల్ గా అమ్మవారి ఫేస్ కూడా పెట్టేశాను. అమ్మవారి ఫేస్ కి ముందుగానే కమ్మలు అలాగే టెంకాయకి పెట్టుకోవడానికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసి పెట్టుకున్నానండి. ఆ రబ్బర్ బ్యాండ్ ని టెంకాయకి తగిలిచ్చేసి అమ్మవారి ఫేస్ నైతే ఇలా సెట్ చేశాను అనమాట. ఇంకా ఫైనల్ గా అమ్మవారికి అయితే పూలదండ వేసేసుకున్నామంటే అమ్మవారు అయితే రెడీ అయిపోతారండి. ఇప్పుడు నేను వీడియో కోసమని ఇక్కడ ప్లాస్టిక్ పూలు అయితే వేసుకుంటున్నాను అనమాట. నార్మల్ గా ఫ్రెష్ పూలదండనైతే అమ్మవారికి వేసుకున్నామంటే అమ్మవారు అయితే రెడీ అయిపోతారండి. చూసారు కదా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. నేనైతే ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతంకి చీర కట్టి అమ్మవారిని అయితే రెడీ చేస్తానండి. కాకపోతే ఎవరైనా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు, కొత్తగా చేసుకునే వాళ్ళకు యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఫైనల్ గా అమ్మవారి దగ్గర దీపాలు పెట్టి పూజ చేసుకున్నామంటే అమ్మవారు చాలా కళగా ఉంటారండి. ఇక్కడ అమ్మవారు ఇంకా నిండుగా కనిపించడం కోసం టెంకాయకి ఇలా ఒక క్రౌన్ లాంటిది అయితే పెట్టుకుంటున్నాను అనమాట. దానికైతే ముందుగానే ఒక సూది ఉంటుంది. దాన్ని టెంకాయకి గుచ్చేసామంటే ఇలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఫ్యాన్సీ స్టోర్లలో ఎక్కడైనా దొరుకుతుందండి. ఇలా అమ్మవారిని మొత్తం రెడీ చేసిన తర్వాత ప్రసాదం పెట్టుకుంటే ఏం బాగుంటుందని కొద్దిగా ప్రసాదం కూడా పెట్టేశానండి. ఫైనల్ గా అమ్మవారి లుక్ అయితే ఇదన్నమాట. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మీకు యూజ్ అయిందా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుందండి. ఇంకా శారీతో అమ్మవారిని ఎలా డెకరేషన్ చేసుకోవాలో కావాలంటే కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్లను బట్టి నెక్స్ట్ వీడియో అయితే షూట్ చేస్తానండి. అలాగే అమ్మవారు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.